మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థించాడు కదా. ప్రవక్త అయిన ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు కదా. వీటన్నిటికి మించి మన ఆరాధ్య దైవం, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు సత్శరీరునిగా ఈ లోకంలో సంచరించే దినాలలో పగలంతా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు. రాత్రంతా ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి రాత్రంతా ఏకాంతంగా ఆ కొండల మీద ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. చూడండి ఆ మాట, లోకాసువార్త 21వ అధ్యాయం 37వ వచనం నేను చదువుతాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ నాతో కలిసి చెప్పండి. ఆయన, ఇంకొంచెం స్వరం ఎత్తాలి, ఆయన ప్రతి దినం పగటి యందు దేవాలయములో బోధించుచు, స్వరం ఎత్తాలి, రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఇంకొకసారి, ప్రతి దినం పగటి యందు దేవాలయములో బోధించేవారు. రాత్రి వేళ బైబిల్లో చూస్తాం కదా, రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో అనేక చోట్ల మనం చూస్తాం. దైవజనమా, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు పని, ప్రార్థన ఈ రెండు బ్యాలెన్సింగ్ చేయాలి. పనే అట్ దట్ సేమ్ టైం ప్రార్థనకిచ్చే ప్రాముఖ్యత ప్రార్థనదే. యేసు ప్రభు వారు పగలల్లా గ్రామ గ్రామాలు తిరిగి సువార్తను ప్రకటించేవాళ్ళు. సత్శరీరునిగా ఉన్న దినాల్లో పట్టణాలకు, గ్రామాలకు, మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళు. ఇది ఒకరోజు జరిగిన కార్యం కాదు. వ్రాయబడిన మాట ప్రతి దినం, ప్రతి రాత్రి ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. దైవజన్మ, ప్రతిదినం నువ్వు డ్యూటీకి వెళ్ళినట్లుగా, ప్రతిదినం నీ వ్యాపారానికి వెళ్ళినట్లుగా ఓ క్రైస్తవ కుటుంబాలారా, మన కుటుంబాలలో కూడా ప్రతి రాత్రి మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరుగునుగాక. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించక మునిపే ప్రతి కుటుంబంలో నుండి అరుణోదయపు ప్రార్థన ప్రతి దినం యేసు నామం పేరిట క్రమంగా జరుగునుగాక. మరోసారి చెప్దాం, గట్టిగా చెప్దాం, ఆమేన్. ఎందుకు రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు? అద్భుతం. రాత్రి గడిచిన తర్వాత పగలయ్యేది. పగలు ఎక్కడికి వెళ్ళేవారు? లోకంలోకి వెళ్ళేవారు. లోకం ఎవరి చేతిలో ఉంది? దుస్తుని చేతిలో ఉంది. లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ఈ జీవపుడంబంతో నిండుకున్న ఈ లోకంలో లోకపు మరకులు తనకంటకుండా, లోకంలో ఉన్న పాపం తనకంటకుండా తనను కాపాడగలిగింది ప్రార్థన ఒక్కటే అన్న సంగతి మన రక్షకుడు ఎరిగాడు. లోకం యోగ్యమైనది కాదు, నిజమే. భక్తి కలిగిన వాడు భక్తిని కాపాడుకోలేని దినాల్లో బ్రతుకుతున్నాం, నిజమే. కొండ అనుభవం ఎవరికి ఉంటుందో, ప్రార్థన అనుభవం ఎవరికి ఉంటుందో, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని గంటల తరబడి ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపే ఆ దివ్యమైన వ్యక్తిత్వం ఏ క్రైస్తవుడిలో ఉంటుందో, బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా పాపంతో నిండుకున్న లోకంలో పవిత్రుడిగా ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతకగలడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తా. మీరు అనుకోవచ్చు యేసయ్యకి అంత శోధనలు రాలేదేమోనని. ఒక మాట చెప్పమంటారా? మీకు నాకు ఎదురైన శోధనల కంటే భయంకరమైన శోధనలు 33.5 సంవత్సరాలు ప్రభు అనుభవించారు. మీరు నన్ను అడగొచ్చు, మనం అనుభవించిన శోధనల కంటే ప్రభు ఎక్కువ శోధనలు అనుభవించాడని మీరు ఎట్లా చెప్తారు అని అంటారా? శత్రువైన సాతాను ఉన్నాడే, పరలోకపు తండ్రికి ఎవరి మీద గొప్ప ప్రణాళికలు ఉంటాయో వాళ్ళ బ్రతుకు మీదే సాతాను బలంగా దాడి చేస్తాడు. ఎవరిని దేవుడు ఘనంగా నిలవబెట్టాలనుకుంటాడో, ఏ సేవకుని ఒక మహిమ కలిగిన పాత్రగా దేవుడు వాడుకోవాలనుకుంటాడో, ఏ క్రైస్తవ కుటుంబాన్ని
సమాజం మధ్యలో ఒక సాక్షార్థంగా నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడో మీకు తెలుసా? ఆ కుటుంబం మీదే, ఆ వ్యక్తుల మీదే, ఆ కాపరి మీదే, ఆ సేవకుడి మీదే, ఆ సంఘం మీదే సాతాను దాడి చేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, నీ కుటుంబంలో సాతాను సమస్యలు ఎక్కువ అవుతున్నాయా? నిన్ను ఎక్కువగా సాతాను శోధిస్తున్నాడా? పవిత్రతలో నువ్వు నిలవబడకుండా, దేవునిలో నువ్వు నడవకుండా, దేవునిలో నువ్వు నిలవబడకుండా సాతాను నిన్ను ఎక్కువ శోధిస్తున్నాడా? అయితే ఒక శుభవార్త, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు బహు గొప్పవి, బహు గొప్పవి, బహు గొప్పవి. ఎంత గొప్ప ప్రణాళికలో తెలుసా? సముద్ర తీరమందలి ఇసుక రేణువులనైనా నువ్వు లెక్కించగలవేమో, కానీ నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నువ్వు లెక్కించలేవు. నీ తల వెంట్రుకలైనా నువ్వు లెక్కించగలవేమో, కానీ నిన్ను కన్న తల్లికి నీ మీద ఇన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఎన్నో కలలు పెట్టుకొని నీ మీద దేవుడిని నీ లోకానికి పంపించాడు. సాతానుగా నిన్ను ఎందుకు శోధిస్తున్నాడో తెలుసా? ఆ ఫోర్నోగ్రఫీ చూడకూడదు అనుకుంటున్నావు, తెలియకుండా చూస్తున్నావు. ఆ కొంపకు వెళ్ళకూడదు అనుకుంటున్నావు, చాలాసార్లు తీర్మానం చేసుకున్నావు, అయినా వెళ్తున్నావు. ఎందుకో తెలుసా? నేను సాతాను ఎక్కువ శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడో తెలుసా? నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయని వాడు ఎరిగాడు. బైబిల్లో ఒక మాట రాస్తుంది కదా, కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి. కుటుంబంలో ఎవరు కీలకమో సాతాను వాళ్ళనే పట్టుకుంటాడు. సంఘంలో ఎవరు కీలకమో సాతాను వాళ్ళనే పట్టుకుంటాడు. దేవుని పనిలో ధృవతారులుగా ఎవరు వాడబడుతున్నారో సాతాను వాళ్ళనే పట్టుకుంటాడు. వాడు పట్టుకుంటున్నాడని పారిపోదామా? దేవునికి మన పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయని ఎరిగి మరి ధైర్యంగా ప్రభు కొరకు యేసు నామం పేరిట నిలవబడుదుముగాక. యేసయ్యను పరలోకపు తండ్రి లోకానికి పంపించేటప్పుడు ఎన్ని గొప్ప ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారో తెలుసా? ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో పుట్టుచున్న పుట్టబోవుచున్న సమస్త మానవాళికి యేసుక్రీస్తు పవిత్రమైన రక్తము ద్వారా రక్షణ ప్రసాదించాలని పరలోకపు తండ్రి ఉద్దేశించాడు. రావటం వడ్రంగివానిగానే వచ్చాడు, వడ్రంగివాడు కాదాయన. రావటం వడ్రంగివాని కుమారుడిగానే పుట్టాడు, వడ్రంగివాని కుమారుడైనా ఈ శిశువు ఎవరో తెలుసా? లోకరక్షకుడిగా మార్చబడబోతున్నాడు, జగద్రక్షకుడిగా మార్చబడబోతున్నాడు. అమ్మా, అయ్యా, నీ తల్లి కడుపులో నుంచి నువ్వు వచ్చేటప్పుడు చిన్నదానివే. కొన్నిసార్లు నువ్వు అనుకున్నావు, నేను ఎందుకు పుట్టాను, నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు, తల్లి కడుపులోనే నేను చనిపోతే బాగుండేది కదా, నాలాంటి వాడు ఎందుకు భూమి మీద పుట్టాడు. కొన్నిసార్లు నిన్ను శపించుకున్నావు. కానీ ఒక మాట చెప్పంటావా? నీ బ్రతుకు శాపగ్రస్తమైన బ్రతుకు కాదయ్యా, నిన్ను అనేకులకు దీవెన కారణంగా నెరవేర్చాలని దేవుడు కోరుకున్నా. నిన్ను ఆశీర్వదించడం, ఆఫ్టర్ ఆల్ నిన్ను దీవించడమే కాదు, నిన్ను నీ వంశాన్ని కొన్ని జాతులకు దీవెన కారణంగా నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. నీవెప్పటికీ ఆశీర్వదించబడిన వాడివే. గట్టిగా చెప్పుకుందాం ఆమేన్. గట్టిగా నువ్వు శాపగ్రస్తుడివి కాదు, నీ బ్రతుకు శపితమైన బ్రతుకు కాదు. ఆశీర్వాదానికి వారసుడిగా నిన్ను నిలవబెట్టడానికి ఓ గొప్ప ప్రణాళికతో దేవుడిని నీ లోకంలోనికి పంపించాడు. గట్టిగా ఆమేన్, ఆమేన్. ఈ సంగతి ప్రభు ఎరిగాడు. శోధనలు వచ్చాయి. యేసు ప్రభు వారు మనకలాగా 4.5 అడుగులు ఎత్తు, 5 అడుగులు ఎత్తు, ఈ పర్సనాలిటీ కాదు. ఆయన సౌందర్యాన్ని గురించి పరమగీతాల్లో చూస్తాం కదా. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతి కాంక్షణీయుడైనటువంటి వాడు, చూడచక్కని మోము, ఆయన ముక్కు. డేవిడ్ అన్న, మీ ముక్కేం పనికి వస్తుంది? ఆయన రూపం ఎదుట ఎవరిని పోల్చగలం? అసమానుడు, అద్వితీయుడు, ఆయన వంటివాడు, ఆయనను పోలినవాడు ఇహమందైనా పరమందైనా రాబోవు కాలములోనైనా మరెవ్వరూ లేరు. యేసుకు యేసే చాటి, యేసుకు యేసే సాటి. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు?
నేనంట, ఎంత గొప్ప అందగాడికి ఎన్ని శోధనలు వచ్చినాయి. ఆ మధ్య ఒకడు వచ్చి అన్నాడు, అన్నయ్య నాకు కాలేజీలో శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య అని అంటాడు. అమ్మాయిలు నా వైపు చూస్తున్నారు అన్నయ్య, చూడకుండా నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. ఆడిని చూస్తే అద్భుతం తెలుసా, వాడి రంగును గూర్చి చెప్పాలంటే అమావాస్య చీకటే. ఆడి నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపట్ల. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆడికే శోధనలు వచ్చినాయి అంటే ఏం చెప్పరు, ఏం అర్థం కాలేదండి. ఈడికే ఎన్ని శోధనలు వచ్చినాయి అంటే 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు, చూడచక్కని ముగ్ధ మనోహరమైన రూపం. యేసు అందాన్ని ఎవరితో మనం పోల్చలేం కదా. నేనంట ఈ బ్యాచ్గా ఇంత శోధన వస్తే ఆయనకి ఎంత శోధన. ఎక్కడ కాలు జారల త్రుట్టిల్లలా. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, ఒలీవల కొండ మీద ఆ ప్రార్థన గదిలో నుండి ఓ దైవశక్తి ఆయన మీదకి దిగొచ్చి, నోవాహు కాలములో అన్ని చెట్లు కుళ్ళిపోయాయి, ఒలీవాకు కుళ్ళిపోలేదు కదా. అన్ని చెట్లు కుళ్ళిపోయాయి, ఒలీవ చెట్టు కుళ్ళిపోలేదు కదా. ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ప్రతివాడు కుళ్ళిపోయిన వాడే. ఒలీవ మొక్కగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ఒక్కడే కుళ్ళిపోకుండా నేటి వరకు పవిత్రంగా బ్రతుకుతూ వచ్చాడు. ఎందుకు పవిత్రంగా బ్రతుకుతూ వచ్చాడో తెలుసా, నేను పవిత్రంగా బ్రతికితేనే నా రక్తం భూమి మీద చెందించబడుతుంది. నా రక్తం పవిత్రమైన రక్తం అయితేనే పాపులు పవిత్రులుగా మార్చబడతారు. లోకరక్షకుడిగా నేను మార్చబడతాను. నా దేవునికి నా మీద ఇన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఇన్ని గొప్ప ప్రణాళికలు నా దేవునికి నా పట్ల కలిగి ఉంటే 5 నిమిషాల సుఖం కోసం నా భక్తిని నమ్ముకుంటానా? 10 నిమిషాల పడక సుఖం కోసం నా విశ్వాసాన్ని నమ్ముకుంటానా? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో లోకరక్షకుడిగా దేవుడు నన్ను నిలవబెట్టబోతూ ఉంటే, ఇన్ని గొప్ప ప్రణాళికలు నా దేవునికి నా పట్ల కలిగి ఉంటే, అల్పకాలపు సుఖభోగాల దగ్గర నా పవిత్రతను ఎలా తాకట్టు పెడతానని. అద్భుతం. 33.5 సంవత్సరాలు పవిత్రంగా బ్రతికి కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద 2000 సంవత్సరాల క్రితం తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి, రాత్రి తండ్రి గారి ద్వారా మనం విన్నాం కదా, ఈ సిలువ చెంతకు పశ్చాత్తాపంతో ఎవరొచ్చినా, ఎంత ఘోర పాపినైనా నీతిమంతునిగా యేసుక్రీస్తు వారి రక్తం మారుస్తూ ఉంది. యేసుక్రీస్తు రక్తం పాపిని పవిత్రునిగా మార్చడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రక్తం పాపము లేని రక్తం. ఆ రక్తం పాపము లేని రక్తం. దైవజనమా, సవాలుతో ఈ రాత్రి మాట చెప్తున్నాను. లోకంలో దేవుడు అని పిలువబడిన వారు కోకొల్లలుగా ఉండవచ్చు. ప్రపంచ దేశాల్లో దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదిగా ఉండొచ్చు. సవాలు చేసి చెప్తున్నాను, దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదిగా ఉన్న పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఒకే ఒక్క దేవుడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడు, ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికిన వాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చేతులెత్తి స్తుతించుటకైనా, సాగిలపడి నమస్కరించుటకైనా, గంభీర ధ్వనితో ఆరాధించుటకైనా, కరతల ధ్వనులతో స్తుతించుటకైనా యేసు ఒక్కడే యోగ్యుడు. యేసు ఒక్కడే యోగ్యుడు. యేసు ఒక్కడే యోగ్యుడు. నేనంట, అయోగ్యమైన లోకంలో యేసుక్రీస్తు వారు ఎలా యోగ్యుడిగా బ్రతికాడు? దైవజనులు, ఒక అద్భుతమైన పాట ఉంది. బ్రతకాలని ఉన్నా, బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా పాడాలి. అద్భుతమైన పాట. అయితే బ్రతుకాలం అంతా ఆ పాట పాడుకోకూడదు. అద్భుతమైన పాట. కొన్ని కోట్ల కొలది క్రైస్తవుల గుండెలను పిండిన ఒక అద్భుతమైన పాట.
బ్రతకాలనుకున్న ఒకప్పుడు బ్రతకలేకపోయానయ్యా. ఈరోజైతే ఎలా బ్రతకాలని ఆశపడ్డానో నీ కొరకు నేను అలా బ్రతికేనయ్యా. బ్రతికేటట్లుగా నన్ను బలపరిచింది కొండ అనుభవం, ప్రార్థన అనుభవం నన్ను బలపరిచింది అయ్యా. యేసు ప్రభు వారిని చూడండి, రాత్రంతా ప్రార్థన, రాత్రంతా ఒలీవల కొండ దగ్గర గడిపేవాడు. కారణం, తన మీద ఉన్న పరలోకపు తండ్రి ప్రణాళిక నెరవేర్చబడటానికి. నీ మీద దేవునికున్న ఉద్దేశాలు, యవన బిడ్డలారా, మీ మీద దేవునికున్న ఉద్దేశాలు యేసు నామం పేరిట నెరవేర్చబడును గాక. మీ తల్లిదండ్రులు కన్న కలల కంటే, యవన తమ్ముళ్ళారా నా వైపు చూడండి, యవన చెల్లిలారా నా వైపు చూడండి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మీ మీద ఉన్న ప్రణాళికల కంటే మీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన జీవప్రదాత అయిన దేవునికి మీ మీద గొప్ప గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలు నిర్వీర్యం కాకుండా నెరవేర్చబడినట్లుగా ఒలీవ కొండ ప్రార్థన అనుభవం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. రాత్రంతా ఎందుకు ప్రభువారు ప్రార్థన చేసేవాళ్ళంటే, ఒక మాట చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. ఆ పగటిపూట ప్రభు చేసే పని ఫలభరితంగా మారాలంటే, ఒక వ్యక్తి చేసే పనిని ఫలభరితంగా మార్చేది ప్రార్థనే. ప్రార్థనే. అమలారా, ప్రతి దినం సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లేండి. ప్రతి సాయంత్రం కుటుంబాలుగా కూడుకొని దేవుని సన్నిధిలో కుటుంబ ఆరాధన జరిపించుకోండి. అలా మన కుటుంబాల్లో కుటుంబ ఆరాధన ప్రార్థనలు జరుగుతూ ఉంటే, ఎన్ని ఆశలు పెట్టుకొని నీ పిల్లలను పెంచావో, ఆ పగలంతా ఏ పని నిమిత్తం నువ్వు బయలుదేరి వెళ్ళావో, నీవు చేసే పని ఫలభరితంగా మార్చేటట్లుగా, నీవు చేసే పనిని ఫలభరితంగా మార్చే శక్తి ప్రార్థనలో ఉంది. అప్పుడు నువ్వు చేసిన ప్రతి పని, యేసు ప్రభు వారు అంటారు కదా, 30 దొంతులుగా 60 దొంతులుగా 100 ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. మన మందిరానికి ఒక కుటుంబం వస్తుంది. ఆ భార్యాభర్తలను గురించి ఒక మాట నేను చెప్తాను. ఆ తరంలో అపోస్తలుడైన పౌలు వారికి అకుల ప్రిస్కిల్లా ఎలాగో, ఈ కాలంలో మా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఆ కుటుంబం అలాగో. ఆ ఒక్క కుటుంబమే కాదండి, దేవుని కృప అలాంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఇచ్చాడు మాకు. దేవుని కృప, మా తండ్రి చేసిన ప్రార్థన, మా నాయకులు చేసిన ప్రార్థన. అయితే ఆ కుటుంబాన్ని గురించి చెప్తాను. వాళ్ళ బాబు 21 సంవత్సరం పూర్తయిందో లేదోనండి, మా సంఘంలోనే ఒక తలమానికగా దేవుడు ఆ బిడ్డను దీవించాడు. చదువుకు చదువు, పరిచర్యకు పరిచర్య, ఎంత సహకరిస్తుందో కుటుంబం నా నోటి మాటలతో చెప్పలేరు. ఒకరోజు ఆ బాబు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఆ ఉద్యోగం సంపాదించుకొని తన తండ్రితో పాటు వచ్చాడు. ఏడుస్తూ ఆ తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎన్ని కలలు కని 21 సంవత్సరాలు మా బిడ్డను పెంచామో, మా ప్రయాసం వ్యర్థం కాలేదయ్యా. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మా బిడ్డ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. మా బిడ్డ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. మా పిల్లలు మా కలలు చేయలేదు. ఏ కలలు గంటూ పిల్లల్ని పెంచామో, ఏ దర్శనంతో పిల్లల్ని పెంచామో, ఏ ఉన్నతమైన ఆలోచనలతో పిల్లల్ని పెంచామో, మేము ఆశించిన దానికంటే ఘనమైన స్థితిలో మా పిల్లల్ని దేవుడు ఉంచాడయ్యా. ఈరోజు కొంతమంది తల్లిదండ్రుల బాధ ఏంటో తెలుసా? కడుపును పుట్టిన పిల్లలు, వీడు ఎందుకు నా కడుపును పుట్టాడా, వీడు పుట్టకుండా ఉంటే బాగుండేదని పిల్లలను కూర్చి ఏడుస్తున్న తల్లిదండ్రులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఆ మధ్య ఒక ఆయన ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి వచ్చి అన్నాడట, అయ్యా మంచి డిసెంబర్ నెల ఆర్ఆర్కే మూర్తి గారితో అన్నారట, అయ్యా ఏంటి బాగాలేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు, అదో రకంగా ఉన్నారు ఏంటని ఆర్ఆర్కే మూర్తి గారు అడిగితే ఆయనతో అన్నారంట, పెద్ద ఆయన సన్స్ట్రోక్ తగిలింది అయ్యా అన్నాడట. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారట, ఎవరికైనా ఎండాకాలంలో సన్స్ట్రోక్ తగులుతుంది, నీకు చలికాలం డిసెంబర్ నెలలో ఎట్లా సన్స్ట్రోక్ తగిలిందయ్యా అన్నాడట. అప్పుడు ఆయన చెప్తాడట, ఆ సన్న కాదయ్యా, ఈ సన్న, ఆ సన్న కాదు, సూర్యుడనే సన్న కాదు, నా కడుపును పుట్టిన బిడ్డే ఈరోజు నా దుఃఖానికి కారణమయ్యాడు. ఆ మధ్య ఒక తండ్రి చెప్తున్నాడు, అయ్యా వాడు బర్త్డే రోజు ఎక్కడలేని వినయం వస్తుందయ్యా మా కొడుక్కి,
ఏమేనేం వస్తుంది, ఏం చేస్తాడయ్యా? వాడు బర్త్డే రోజు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళకి దండం పెడతాడయ్యా. ఆ ఒక్కరోజే వాడు నా కాళ్ళకి దండం పెడతాడు. తతిమా 364 రోజులు చూశారు, అందుకున్నారు. తతిమా 364 రోజులు ఆడి కాళ్ళకి నేను దండం పెట్టాల్సి వస్తుందయ్యా. ఇది పరిస్థితి. తల్లిదండ్రులారా, ప్రార్థనతో పిల్లల్ని పెంచండి. మెట్టుగా యవ్వన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డను దేవుడు ఇలా ఆశీర్వదించాడు, మన సంఘ ప్రార్థన, మన సేవకుల ప్రార్థన అనేదో చెప్తున్నాడు. వాటితో పాటు ఇంట్లో ఏదో రహస్యం ఉంటుందని నేను అడిగా. అన్న కొంచెం మీ ప్రార్థనా జీవితం గురించి చెప్పండి. ఆ అన్న తలంచుకొని దేవుని కృపను బట్టి చెప్పిన మాట ఏంటో తెలుసా? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించటం ఉదయకాలం మరిచిపోతాడేమో నాకు తెలియదు, కానీ నా భార్య ప్రతిదినం అరుణోదయపు దినాన 3 గంటలకు పడకల మీద నుంచి లేచి ప్రార్థన చేయటం ఎప్పటికీ నా భార్య మరిచిపోలేదు. ప్రతిదినం 3 గంటలకు పడకల మీద నుంచి లేస్తుందయ్యా. సంఘం కొరకు, కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, నా బిడ్డల్ని, నా భార్య, మేము కుటుంబ ప్రార్థనలో, అరుణోదయ ప్రార్థనలో పెంచుకుంటూ వచ్చామయ్యా. నేనన్నా, ప్రార్థన ఎప్పుడు ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇస్తుంది కనుక మీరు కార్చిన కన్నీళ్లను దేవుడు వ్యర్థం చేయలేదు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, సాతాను ఒకవేళ మీ కుటుంబాలు ప్రార్థన బలిపీఠాలు పడగొట్టాడా? కుటుంబారాధన బలిపీఠాలు పడగొట్టాడా? అరుణోదయపు ప్రార్థన బలిపీఠాలు పడగొట్టాడా? ఈ రాత్రి ఈ కూడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా ఈ రాత్రి నుంచి నువ్వు కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనమందరం బయలుదేరి ప్రార్థనని కొండకు మనం వెళుదుం గాక. అక్కడికి వెళ్తే అయోగ్యమైన ఈ లోకంలో యోగ్యులుగా ప్రభు కొరకు మనం బ్రతుకుతాం.